నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ యాజమాన్యం అవలంబిస్తున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా భూపాలపల్లి పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన టీఎంయూ. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. టేకుమట్ల మండలం ఆరేపల్లిలో ఘటన. కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ. 6 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు. జీవో నెంబర్ 8ని వ్యతిరేకిస్తూ మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ధర్నా చేపట్టిన సిఐటియు నాయకులు. ఆర్టీసీ యాజమాన్యం అవలంబిస్తున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా కార్మికుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు డిపో ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యని పరిష్కరించాలని తదితర డిమాండ్లతో ఆర్టీసీ డిపో ముందు టీఎంయూ నాయకులు 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాగా గురువారంతో ఈ దీక్షలు ముగిశాయి. ఇప్పటికైనా యాజమాన్యం సమస్యని పరిష్కరించాలని టీఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తేదీ 24-25 2 రోజులు అండర్ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్య మండి వైఖరికి నిరసనగా ఈ చేస్తున్న రిలే నిరాహార దీక్షల సందర్భంగా కార్మికులకు ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదేవిధంగా 1/4/2017 నుండి కార్మికులకు రావాల్సిన పిఆర్సీని జీతభత్యాలు వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఉద్యోగ భద్రత సర్కులర్ను జారీ చేయాలని, అదేవిధంగా ఆర్టీసీలో ఖాళీలైతే ఎన్ని డ్రైవర్ కండక్టర్ మరియు కరికల్ పోస్టులు కానీ అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అద్దె బస్సులు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, అదేవిధంగా సిసిఎస్ కానీ పిఎఫ్ కానీ కార్మికుల డబ్బును ఆర్టీసీ వాడుకున్న యాజమాన్యం వెంటనే వాటిని చెల్లించాలని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మనం ఆర్టీసీని రిక్రూట్మెంట్ చేయాలని, పర్మనెంట్ పోస్టులు రిక్రూట్మెంట్ చేయాలని, తదితర సమస్యలపై తార్నాక హాస్పిటల్లో మెరుగైన వైద్య సదుపాయం కల్పించి మెరుగైన మందులను సరఫరా చేయాలని, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా డాక్టర్లను కేటాయించి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని, తదితర డిమాండ్లపై జూలై 24-25 అంటే నిన్న ఈరోజు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని డిపో యూనిట్ల ముందు ధర్నాలు కొనసాగించడం జరుగుతుంది. వెంటనే మా జీతాలను అమలు చేసి ఉద్యోగ భద్రత సర్కులరు, ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు, తార్నాక్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ భూపాలపల్లి డిపో కార్యదర్శి గురు తిరుపతిగా డిమాండ్ చేస్తున్నాను. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన ఘటన టేకుమట్ల మండలం ఆరేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పాశుపోయిన సదయ్య పొలం పనుల నిమిత్తం వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కాగా ఈ ఘటనలో పెట్టుబడి సాయం కింద తెచ్చుకున్నటువంటి 75,000 నగదుతో పాటు పంటకు వేసే మందులు, అదేవిధంగా 15 వడ్ల బస్తాలు, 11 తులాల బంగారం అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు. కాగా ఫైర్ ఇంజన్కి సమాచారం ఇవ్వగా ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. మండలంలోని ఆరపల్లె గ్రామంలో పాశుపోయిన సదయ్య అనే తను పెళ్ళకు పోయిన వెంటనే 2 గంటల సుమారులో ఇల్లు దగ్ధమవ్వడం జరిగింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరగడం జరిగింది. ఈ ఇంటిలో పెట్టుబడి సాయంగా తెచ్చుకున్నటువంటి 75,000 రూపాయలు, మందు బస్తాలు 10 మందు బస్తాలు, వడ్లు వడ్లు ఒక 10-15 బస్తాలు వడ్లు, బంగారం 11 తులాల బంగారం, ఒక బెడ్, బీరువా, కూలరు, ఫ్రిడ్జి, ఇలాంటి మన ఇంట్లో ఉన్నటువంటి నిత్య అవసరంగా ఉపయోగించే వస్తువులన్నీ దగ్ధమైపోవడం జరిగింది. జీవో నెంబర్ 8కి వ్యతిరేకంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సిఐటియు నాయకులు అంగన్వాడీతో కలిసి ధర్నా చేపట్టారు.
అంగన్వాడీలకు వేతనంతో కూడినటువంటి సెలవును ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 8ని వ్యతిరేకిస్తూ ప్రతులను తగలబెట్టారు. ఇవ్వాలి వేతనంతో కూడిన సెలవులు, ఇవ్వాలి వేతనంతో కూడిన సెలవులు, ఇవ్వాలి వేతనంతో కూడిన సెలవులు. అప్పచెప్పద్దు సెక్టర్ నిర్వహణ మహిళా సంఘాలకు, అప్పచెప్పద్దు సెక్టర్ నిర్వహణ మహిళా సంఘాలకు. ఇవ్వాలి ఉద్యోగ భద్రత, కేంద్రం పెంచిన జీతాలు వెంటనే ఇవ్వాలి, కేంద్రం పెంచిన 1500 రూపాయలు వెంటనే. కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ నుండి అన్నారం బ్యారేజ్కు మొత్తం 6 మోటార్ల ద్వారా నిరంతరం నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా 2300 క్యూసెక్ల గ్రాఫిటీ కెనాల్లోకి ఈ నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం పంప్ ద్వారా సుందిల్లా బ్యారేజ్లోకి ఈ నీరు తరలి లో సిఐటియు జనరల్ బాడీ సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ట చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని వారు ఎన్నుకున్నారు. పోలీస్ స్టేషన్లో టిక్ టాక్ వీడియో చేసినటువంటి ఓ మహిళా పోలీసు సస్పెండ్ అయింది. ఈ ఘటన గుజరాత్లోని మహేషాన్ జిల్లాలోని లంగనాజ్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 20న చోటు చేసుకుంది. అర్పితా చౌదరి అనే యువతి విధి నిర్వహణలో ఉన్న సమయంలో సివిల్ డ్రెస్ ధరించి లాకప్ ముందు ఓ పాటకు టిక్ టాక్ వీడియో చేసింది. విధులను ఉల్లంఘించినందున సస్పెండ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన చిన్నారి జహీద్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 3 రోజుల తర్వాత బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు మీడియా సహాయంతో తమ బిడ్డ తమ వద్దకు చేరాడని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో జహీద్ను ఎత్తుకెళ్లినటువంటి దుండగులు గురువారం తెల్లవారుజామున బాలుడిని అనపర్తి మండలంలోని కుతుకులూరు వద్ద వదిలి వెళ్లారు. బాలుడు ఎటువంటి అనారోగ్యానికి గురికాకపోవడం, అదేవిధంగా ఉత్సాహంగా ఉండడంతో అసలు ఎందుకు బాలుని దుండగులు కిడ్నాప్ చేశారు పోలీసులకు అంతు చిక్కకుండా ఉంది. అప్పుడు ఇంకొక అబ్బాయి రాజు అని చెప్పాం కదా, అతనే నన్ను బైక్ మీద దింపేసి ఆ అబ్బాయి టాయిలెట్ వేసుకుంటున్నా కదా, ఆ అబ్బాయి టాయిలెట్ వేసుకొని ఉంటే అప్పుడు ఇంకొక అబ్బాయి రాజు అని చెప్పాం కదా, అతనే నన్ను బైక్ మీద దింపేసి ఆ అబ్బాయి టాయిలెట్ వేసుకుంటున్నా కదా, ఆ అబ్బాయి. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.